మేడం ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల పేస్ట్లు అలా ఉంటున్నాయి కదా, వీటిలో ఏదైతే బెస్ట్ అంటే యాక్చువల్గా మెయిన్గా ఈ కెమికల్స్ లేని వర్షన్ ఏదన్నా ఉంటే సజెస్ట్ చేస్తారు. జనాలు ప్రతిదానికి కెమికల్స్ లేని టూత్పేస్ట్లు కావాలి అని ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు. ఎస్పెషల్లీ యూట్యూబర్స్ ఇట్లా రీల్స్ చేసేవాళ్ళు చాలామంది దీంట్లో కెమికల్స్ ఉన్నాయి దాంట్లో ఉన్నాయి అని చెప్పి చాలామందిని కన్ఫ్యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో కానీ మీరు వాడే షేవింగ్ క్రీమ్స్లో కెమికల్స్ ఉండొచ్చు, పర్ఫ్యూమ్స్లో కెమికల్స్ ఉండొచ్చు, కానీ టూత్పేస్ట్లలో మాత్రం జనాలకి కెమికల్స్ అనేవి ఉండకూడదు. ఏ కంపెనీ అయినా టూత్పేస్ట్ తయారు చేసేటప్పుడు దాంట్లో మన పళ్ళు పుచ్చిపోకుండా ఉండటానికి ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే 500 ppm కన్నా తక్కువ, 6 years అండ్ అబోవ్ ఏజ్ 12 years ఏజ్ వాళ్ళకైతే 1000 ppm ఆఫ్ ఫ్లోరైడ్ ఉండేట్టుగా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అట్లానే చిగుర్లని కూడా ఏ విధంగా అయితే బాగుంటాయి, మన టూత్ బ్రషింగ్ చేసుకున్నప్పుడు లాంగ్ లాస్టింగ్ ఏది ఉంటుంది, మింట్ ఫ్లేవర్స్ అని ఇట్లా యాడ్ చేసి మనకి ఫ్రెష్నెస్ కోసం అనేది ఇస్తారు. దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నా అవి హార్మ్ఫుల్ కెమికల్స్ కాదండి. కొంచెం ఎంతవరకు మనం యూజ్ చేసుకుంటే బాగుంటుందో అంతవరకే కెమికల్స్ ఉంటాయి, కానీ అవి హార్మ్ఫుల్ అనేది కాదనమాట. సో పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ని బట్టి, పిల్లల ఏజ్ని బట్టి మనం టూత్పేస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీకు పళ్ళు జుమ్మని లాగుతున్నాయని వచ్చారు, దానికి మేము డీసెన్సిటైజింగ్ పేస్ట్ని మేము సజెస్ట్ చేస్తాం అనమాట. దీంట్లో మనకి కాల్గేట్ సెన్సిటివ్ అని ఉంది, వాంటేజ్ ఉంది, అదేవిధంగా థర్మోసిల్ RA అని ఇట్లా చాలా రకాల టూత్పేస్ట్లు ఉన్నాయి. దీన్ని మేము ఏ విధంగా వాడాలో మేము చెప్తామో ఆ విధంగా మీరు వాడుకున్నట్లయితే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది.